ఏమైనా మాట్లాడదాం. చేసుకోలేదు కేటీఆర్. మానవతరాయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. సో మొత్తానికి వెంకటరెడ్డి గారు, తెలంగాణలో వరద రాజకీయం, విపత్తులు జరిగినప్పుడు పార్టీలు అతీతంగా అందరూ కలిసిమెలిసి పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఇలా రాళ్ళు రువ్వుకోవటం, ఈ విధంగా మాట్లాడుకోవటం, పోట్లాడుకోవటం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? ఇప్పుడు ఒకటి మిత్రమా, లైవ్ లో ఉన్నటువంటి చిరకాల మిత్రుడు డాక్టర్ అందే సత్యంతో సహా మిత్రులందరికీ నమస్తే. నిజానికి ఇలా తెలంగాణ ప్రాంతం అనేటువంటిది ఒక ప్రకృతి విలయతాండవంలో కొట్టుకొనిపోయి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఒక ఘోరమైనటువంటి విపత్తు అనేటువంటిది తెలంగాణలో కనీవిని అనేటువంటి పరిస్థితి లోపల ఏర్పడ్డమాట వాస్తవం. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ కూడా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు ఖమ్మం, వరంగల్, మహబూబాద్ ప్రాంతాలు తీవ్రంగా నష్టపడ్డటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నటువంటిది. సరే, ఇవాళ ఇది ప్రకృతి మన మీద చూపించినటువంటి కోపాద్రేకాలకు సామాన్య ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, గిరిజనులు, హరిజనులు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం లోపల ఈ చర్చ అనేటువంటిది మనం చేయడం అనేటువంటిది జరుగుతున్నటువంటి మాట వాస్తవం. గతంలో పాలించిన ఒక పార్టీ, ప్రస్తుతం పాలిస్తున్నటువంటి ఒక పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా గత కొంతకాలం నుంచి కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లుకునేటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి, ప్రకృతి విలయతాండవాన్ని నివారణ చర్యలు చేయడంలో రెండు పార్టీల మధ్యన అనేటువంటిది అనేక అభిప్రాయ భేదాలు వచ్చి చివరికి ఖమ్మంలో మీరు చెప్పినట్టుగా హరీష్ రావు గారి మీద దాడి, ఇవన్నీ కార్లు అద్దాలు పగలగొట్టడం, ఇవన్నీ జరగవలసిన సంఘటన కాదు. అయితే ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి బాధ్యతను, ప్రజల పట్ల ఉండేటువంటి ఒక సమగ్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి పార్టీగా మా ప్రకృతి మన మీద కోపాన్ని ప్రదర్శించినప్పుడు చేసేటువంటి బాధ్యత కిందనే మేము తీసుకున్నాం. మా అధ్యక్షులు, కేంద్ర మంత్రి, ఆయన బిజీ షెడ్యూల్ అక్కడ ఉండడం వల్ల, ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉండడం వల్ల మన 3 రోజుల నుంచి మాకు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నటువంటిది. ప్రభుత్వంతో సహకరించమని, అధికారులతో సహకరించమని, ప్రజా సమస్యలు ఎక్కడొస్తే అక్కడ అధికారుల దృష్టికి తీసుకురావాలి అనేటువంటి కోణంలోనే మాకు సలహా ఇవ్వడం జరిగింది. నిన్న ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఆ మాట చెప్పడం జరిగింది. మేము రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడినట్టు సందర్భం లేదు. అయితే డబ్బుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు 5,000 కోట్లు 2,000 కోట్లు వెంబడేయండి అనేటువంటి దాని కింద కూడా ఆయన ఒక సమాధానం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ దాని మీద స్పందించాలి. ఎందుకంటే ఈ స్పెషల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 1,500 కోట్లు రెడీగా ఉన్నాయి ఇక్కడ, దానికి సంబంధించి వాడుకోండి. వాడుకున్న తర్వాత అవసరమైనటువంటి మేరకు మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగొచ్చు. అందుకు సంబంధించి మేము సహకరిస్తాం, అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి అమిత్ షా గారు కానీ, మోదీ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ అనేక స్టేట్మెంట్లు మీరు చూస్తున్నటువంటి ఇది జరుగుతున్నటువంటి చరిత్ర. ఇది మేము ఇప్పటికి కూడా మా కార్యకర్తలు, నాయకులు కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక విపత్తి ఏర్పడినప్పుడు, కనీ వినగరి విపత్తి ఏర్పడినప్పుడు గత 6-7 రోజుల వరకు నాకున్న సమాచారం మేరకు ఏంటంటే, వాతావరణ శాఖ అనేక రకాల వార్నింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. రెడ్, అలర్ట్, బ్లూ రకరకాలు ఇవ్వడం జరుగుతున్నట్టు మీకు అందరికీ, మీరు కూడా టీవీలో చెప్తున్నటువంటి సందర్భం. దీంట్లో నా ఆరోపణ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళ మాట్లాడడం మంచిది కాకపోవచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశం. ఏ రకంగా మీరు అన్నట్టయితే, ఏ ప్రభుత్వమైనా కూడా అది ఎంత ఏ రేంజ్ లో ఉంది, ఎంత ఉగ్ర రూపంలో ఉంది, వాతావరణ శాఖ సంబంధించినటువంటి వాటి యొక్క ప్రభావం ఉంటదా ఉండదా అనేటువంటి దాని గురించి ప్రభుత్వం ఆలోచించకూడదండి. చాలా వాళ్ళు వాతావరణ శాఖ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఖమ్మానికి సంబంధించి పెద్దగా చెప్పలేదు, చేయలేదు అనేటువంటి ఆరోపణలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది చేయడం అనేటువంటిది ముందుగా చెప్పుకున్నట్టయితే ప్రజల సురక్షిత ప్రాంతాలు తరలించేవాళ్ళని ఆరోపణ. నేను అన్నది అది సాధారణంగా మిత్రమా, ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఇటువంటి విపత్తు వస్తుంది అనుకున్నప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ను హైదరాబాద్ నుంచి ప్రతి జిల్లాకు కేటాయించడం జరుగుతున్నటువంటిది. ప్రజాప్రభుత్వము, ప్రజాస్వామ్య ప్రభుత్వం అని ఉదయం నుంచి సాయంత్రం వరకు గొంచి తీసుకునేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులతో ఒక సమావేశం పెడితే, ఎందుకంటే వాళ్ళకు మంచి చెడ్డ రెండు మేమే చేయాలనేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించడం మంచిది కాదు. కానీ సహకారం ఇప్పుడు ప్రజలు ఎవరండి, అందరూ మన ప్రజలే కదా, మనకు ఓటేసిన వాళ్ళే కదా, మీకేయచ్చు, మాకేయచ్చు, వాళ్ళకేయచ్చు, ఎవరికైనా వేయచ్చు. కాబట్టి ఆ చర్యలు తీసుకోలే. నేను ఒక తీవ్రమైన ఆరోపణ ఇవాళ చేస్తున్నటువంటిది అంటే, భారతీయ జనతా పార్టీ తరఫున శనివారం ఉదయానికి విలయతాండవం జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఆదివారం మధ్యాహ్నానికి సాయంత్రానికి మాత్రమే కొంతమంది కీలకంగా ఉన్నటువంటి మంత్రులు ఖమ్మం చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. మంత్రులు ఎక్కడ ఉండాలండి? ఎప్పుడైతే మీకు ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటిది వచ్చిందో 2 రోజుల ముందు మంత్రులంతా ఆ ప్రాంతంలో ఉండి సమన్వయం చేసి అధికారులను, ప్రజలకు ధైర్యం చెప్పి, ఎందుకంటే నేను చూశాను
ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసేటువంటి పేరెందుకు కానీ ఒక ఛానల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను. ఆ వాళ్ళు ప్రసారం చేసినటువంటి నిజంగా మెచ్చుకుంటున్న వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకమైనా కూడా కనీసం ఒక ముసలమ్మలని అడిగినట్టయితే వాళ్ళకి అన్నం కూడా ఉంది, అన్నం ఉందా అంటే అన్నం లేదు అనేటువంటి పరిస్థితుల్లో చెప్పడం జరిగిందండి. మీరు అన్నాలు ఇంకా పైగా చదువుకున్నటువంటి ఒక అమ్మాయి చెప్తున్నటువంటిది అంటే ఒక ల్యాప్టాప్ సెల్ ఫోన్ నేను తీసుకొని వచ్చినాను బీరువాలో. ఏమమ్మా మరి అడిగాడు ఇక్కడ యాంకర్ అడిగినటువంటిది ఏంటి, విలేకరు అడిగినటువంటిది ఏంటంటే మరి నీ సర్టిఫికెట్లు ఏమని అంటే సర్టిఫికెట్లు అని బీరువాలైన పోయి నీసాలనేటువంటి పరిస్థితుల నేను అంటున్నది ఏంటంటే ఇక్కడి నుంచి ఇంకో దగ్గర మార్చినారు, గవర్నమెంట్ స్కూల్ కు మార్చినారు. అది పువ్వాడ నాగేశ్వరరావు పువ్వాడ అజయ్ గా గతంలో పనిచేసినటువంటి నియోజకవర్గము, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నటువంటి నియోజకవర్గము. దీని మీద ముగ్గురు మంత్రులు ఉన్నారండి, ముఖ్యమైన మంత్రులు. ఒకటి ఆర్థిక మంత్రి బట్టి గారు, రెండవది నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రి వ్యవసాయ మంత్రి ఉన్నాడు, అదేవిధంగా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రెవెన్యూ మంత్రి. ఈ మూడు కూడా ముఖ్య మంత్రి శాఖలు ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు మంత్రులు ఉన్నారు. నేను అన్నది ఏంటంటే సరి అయిన చర్యలు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని భావించవలసి వస్తుంది. దాన్ని రాజకీయం చేయడం లేదు. వాళ్ళ ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా అందరం మాట్లాడేది ప్రజల గురించే మాట్లాడతారండి. కొందరు ఎక్కువ మాట్లాడవచ్చు, తక్కువ ప్రజల బాధలను చూసినప్పుడు ఇంకో స్పందిస్తారు. అంత మాత్రం చేత దాడులు చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు తన భాష మార్చుకోవాలా. ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు మీరు చేయండి. అక్కడ మీరు అందరూ సహకరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అయితే మేము పూర్తి సహకారాన్ని అందిస్తున్నాము. రాజకీయాలు అక్కడ పోతే రాజకీయాలే మాట్లాడము, హైదరాబాద్ వస్తే రాజకీయాలు మాట్లాడము, చిట్చాట్లో రాజకీయాలే మాట్లాడము. ఈ రాజకీయాలేనండి. మీకు 5 ఏళ్లు పరిపాలన చేయమని చెప్పి ప్రజలు ఒక తీర్పు, స్పష్టమైనటువంటి తీర్పు 65 మందితో ఇచ్చినటువంటి మాట వాస్తవము. ఆ పార్టీ దగ్గర ఈ పార్టీలోకి వెళ్ళి లాక్కొని చేసేటువంటి ఒక నీతి మాలిన ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి గతంలో మీరు అనుభవించినటువంటి దాన్ని మళ్ళీ మీరు అదే పద్ధతిలో మీకు వాళ్ళకి ఏం తేడా ఉందండి? టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కి ఏం తేడా ఉందండి? ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను మీరు పోషిస్తున్నారా? గతంలో వాళ్ళు చేయలేదు, మీరు అదే పద్ధతిలో పోతున్నారు. అందరినీ గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అందరినీ తీసేసుకున్నారు కదా ఒక్కొక్కరిని. నేను అంటున్నది ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటిది ఏంది, వాళ్ళు జరుగుతున్నటువంటిది ఒప్పుకుందాము. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలన చేసింది, బీఆర్ఎస్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసింది అని చెప్పి మనం అధికారంలోకి వచ్చినాము. మీరు చేస్తున్నది ఏంది వల్ల? కాబట్టి బురద రాజకీయాలకు వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా పదజాలను ఉపయోగించాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కామెంట్స్ ఏంటంటే 2 సందర్భాల లోపల ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి మీద తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఆత్మగౌరవ పాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అది చెప్పపెట్టు అనేటువంటిదే నేను భావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మీరు నోరును కట్టడి చేసుకోండి. ఎవరిని దొరికితే వాడిని మాట్లాడడం. ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి, అమిత్ షా అంటే అమిత్ షా గురించి మాట్లాడడం. అయినా కూడా మేము అట్లా ఆలోచించలే. అమిత్ షా గారు స్వయంగా ఫోన్ చేసినారు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. ఏం సహకారం కావాలంటే అడిగినారు. లేకపోతే ఏం చేస్తారంటే మీరు ఏమి లేకుండానే ఒక 5,000 కోట్లు అడిగినారు, 2,000 కోట్లు ఇమీడియట్ గా రిలీజ్ చేయమంటారు. చేసేసి దీంట్లో మీరు ఏమి ఇచ్చారంటే నేను విన్నంత వరకు ఏంటంటే 5 కోట్లు 10 కోట్లు ప్రతి జిల్లాకి ఇచ్చినటువంటి సందర్భం. మీరు ఖర్చు పెట్టండి. డబ్బుల దగ్గర కేంద్రం ఇచ్చేటువంటిది ఇస్తుంది. కేంద్రం రేపు ఇవ్వకపోతే మనం అందరం అడుగుదాం, అన్ని పార్టీలు అడుగుతాయి. మీరు డబ్బుల దగ్గర వెనికిపోకండి. డబ్బుల దగ్గర వెనికిపోకుండా ప్రజల సౌక్షేమము, ప్రజల యొక్క ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మీరు తప్పకుండా బాధ్యత తీసుకోవాలని చెప్పంటున్నాం. ఖమ్మంలో జరిగిన సంఘటనలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడానికి ఉంటాయండి. ప్రజల బాధలు చూసినప్పుడు కొట్టుకొని పోతున్నప్పుడు ఇప్పుడు ఆ ఎస్టీకి సంబంధించినటువంటి మహిళ పొద్దున్నే ఆ వాగులో కొట్టుకుపోయి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్నటువంటి సందర్భం లోపల వాటి జాగ్రత్తలు తీసుకోలేదండి. నేను ఇప్పుడు తండ్రి ఒక కూతురు మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు ఒక రోజు ముందుగా ఆ ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి బాధ్యత, ఎమ్మెల్యేలు పోవలసినటువంటి బాధ్యత, ఆ బాధ్యతను పూర్తి చేయలేదనేది మీ పార్టీలో అంతర్గతంగా ప్రభుత్వంలో మీరు చర్చించుకొని నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఒప్పుకోండి. అంత మాత్రం చేత ఇవాళ మనం వ్యతిరేకం కాదు. అందరం సహకరించాలి. బీఆర్ఎస్ సహకరించాలా, కమ్యూనిస్టులు సహకరించాలా. భారతీయ జనతా పార్టీ ఎట్లా ఫీల్డ్ లోకి వచ్చినటువంటి పరిస్థితుల వల్ల అందుకే నేను కిషన్ రెడ్డి గారు చాలా బ్యాలెన్స్ గా మాట్లాడేది టైం కాదు. కానీ చెప్పవలసిన పరిస్థితి వల్ల మా మీద అధికార ప్రతినిధిగా మా మీద ఉంది కాబట్టి మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భము. అందుచేత నేను చెప్తున్నటువంటిది ఏంటంటే రాజకీయాలలో మీరు డబ్బుల గురించి వెనుకపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ డబ్బులు అనేటువంటిది వస్తాయి. మీరు ఒకవేళ అనుకుందామండి కేంద్ర ప్రభుత్వం మీకు మనకు అన్యాయం చేసింది అనుకుందాము. మీరు ప్రజా సంక్షేమాన్ని, ప్రజల యొక్క ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మీరు రక్షించవలసిన బాధ్యత మీకు లేదండి. మీరు ఎవరి మీద నిందారోపణ చేసేటువంటి బ్రతకడానికి, కాలం గడపడానికి అందరము సహకరిద్దాము. ఆ సహకరించేటువంటి కార్యక్రమం లోపల ఈ తెలంగాణలో వచ్చినటువంటి ఒక విపత్తును రక్షించుకుందామని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది నాకు నా పేరు కింద నా డిస్ప్లే అవుతున్నట్టు సరిదిద్దాల మీరు పీసీ గారు తప్పు వస్తుంది అక్కడ. అది బాగానే కడుపు నింపుతారు కానీ
చేతలతో కూడా కేంద్రం నుంచి డబ్బులు వస్తే బాగుంటుంది. కిషన్ రెడ్డి గారు ఏం చెప్పిండు, ఉన్న డబ్బులే చెప్పిండు, అందులో లెక్క తీస్తే 200 కోట్లు కూడా లేవు, వాళ్ళ గతంలో ఇచ్చిన డబ్బులు. కానీ ఇప్పుడు వరద గురించి మీరు ఏం చేస్తారు దాని గురించి చెప్పకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అవన్నీ కూడా రాజకీయాలు వద్దనే రాజకీయాలు మాట్లాడుతున్నారు. నయా పైసా తీసుకురాని మాట్లాడేది మాత్రం ఇప్పుడు ఎవరు కూడా ఓట్లేసే పరిస్థితి కాదు, ఎలక్షన్ కాదు. సమాధానం చెప్పు, నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు. వెంకటరెడ్డి గారు మరి వారు తెలుసుకోలేకపోయారేమో కానీ మీకు ఎక్కడనే అర్థమైతే లేదు, మీకు డబ్బులు అర్థం కాలేదు ఇంతవరకు. ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని తీసుకుపోయినారు, అది గుర్తుంచుకోండి. మీరు ఏ డబ్బులు ఎక్కడున్నాయో మీకు అర్థమయ్యే పరిస్థితి కూడా లేదు. ఇంతవరకు పట్టు రాలేదు. చాలా మంది కాంట్రాక్టర్లు హెచ్చరించడం, కానీ దురదృష్టవశాత్తు విపత్తుల ముందు ఏమి కూడా పనిచేయవు మన హెచ్చరికలు. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరు కూడా మాట్లాడుతారు. అందే సత్యం గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు ఇది గమనించండి. రామూర్తి గారు, మానవతరావు గారు, లాభం లేదు. ఇప్పటికైనా అర్థమైంది ప్రజలకు. రాజకీయ విశ్లేషకులు సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు చెప్పండి. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సో రాజకీయ విమర్శలు వరద బీభత్సం